ఈరోజు జిల్లాలో జరుపుకుంటున్నటువంటి మహానాడు కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారికి, పార్లమెంటు సభ్యురాలు శబరమ్మ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు ముడ్డా రాజశేఖర రెడ్డి గారికి, చరితమ్మ గారికి, జయసూర్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులైనటువంటి ఏరాస ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మన పార్టీకి నాకు సాటి సమానమైనటువంటి ప్రతి నాయకుడికి, వేదిక మీద ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడినారు. అనేకమైనటువంటి జిల్లాలో ఉండే సమస్యలు, పార్టీ గురించి, నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ దశాబ్దాల కాలంగా ఎన్నో మహానాడులు చేసుకున్నాము, మహానాడులు జరుపుకున్నాము, నియోజకవర్గంలో మహానాడులు జరుపుకున్నాము. ప్రతి మహానాడుకు ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత ఆ మహానాడుకు ఇప్పుడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీ ఆ యొక్క నాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు రేపు కడపలో జరగబోయేటువంటి యొక్క మహానాడు గురించి ఈరోజు అందరూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అరాచకంతో మొదలు పెడితే నేడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో మొదలు పెడుతుంది. ఆ రోజు అరాచక పాలన, ఈరోజు అభివృద్ధి పాలన, సంక్షేమం పాలన. ఆర్థికంగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందుకు మనకి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలలో ఎంతో మంది కార్యకర్తలు అందరి త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ అందరి త్యాగాలు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి అందరి త్యాగాల వల్లనే ఈరోజు మనము అత్యధిక మెజార్టీలో పరిపాలన కానీ ఈరోజు మెజార్టీ కూటమికి 164 సీట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాము, రాత్రి బౌలు కష్టపడతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు ఎప్పుడూ జరగని అంత వయస్సు ఉన్నటువంటి నాయకుడు, అవినీతి లేని నాయకుడు, ఒక్క మచ్చ లేని నాయకుడిని ఆ రోజు నంద్యాల పట్టణంలో మన కళ్ళ ఎదురుగానే తీసుకున్నప్పుడు గుండె నిబ్బరం చేసుకొని ఎంతో బాధపడి మేమందరం కూడా విశాలబదనంతో ఉంటే భయపడకండి, మీరు న్యాయం గెలుస్తుందని చెప్పిన నాయకుడు నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మన కళ్ళ ముందరనే తీసుకెళ్లాడు. అంతకు ముందు రోజు రాత్రి పరిగానపల్లిలో నువ్వు అక్కడ రాత్రి నువ్వు ఉన్నాడు. మా కళ్ళ ముందర పోతే కళ్ళు బరువుకి, హృదయం అంతా కూడా బరువుకి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆ వయసులో నాయకుడు తీసుకొని ఆ రాత్రి పెట్టిన హింస. దాదాపుగా 12 గంటలప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నాం. అక్కడే 12:30 నుంచే ఇబ్బందులు పెడతా ఉన్నారు. మంచి నిద్రలో ఉన్నాడని అలసిపోయి దయచేసి 5:30 గంటల వరకు ఉండండి అంటే కూడా సమయం ఇవ్వకపోతే చాలా మంది తిరగబడితే అప్పుడు 5:30 గంటలకు తీసుకున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడో ఆత్మకూరు ఫారెస్ట్ లో పడేసి ఆయన తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో కష్టాలు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు కుప్పంలో మొదలు పెట్టినప్పుడు తిరుపతి నుంచి బయలుదేరినప్పుడు నేను చూశాను. ఆయనతో పాటు రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు ఆయన మౌనాన్ని చూసి కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే ఆ మౌనం వెనక భయంకరమైనటువంటి ఒక భయముగా ఆందోళన, మాకు ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమో అని చెప్పి మొదలుపెట్టి అక్కడికి పోయేటప్పటికే ట్రాఫిక్ అంచెలు పెట్టారు. చెప్పాను, నేను కూడా అదే వెహికల్ ఉన్నాం. బాబు భయపడద్దు, ప్రాణాలు పోయినా మీ వెంట ఉంటాం, మేము నీతో పాటు నడుస్తాం, నీ అడుగులేస్తాం, వెనక్కు తగ్గేదే ఉండదు, భయపడకండి అని చెప్పి ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణము అడుగులు వేసుకొని వస్తే పలమనేరు దాటేటప్పటికే అక్కడ నుంచి మైకులు కట్ చేశారు, స్టోర్లు లాక్కున్నారు.
ఇబ్బందులు పెట్టారు. కార్యకర్తలు రానివ్వలేదు, రోడ్ల మీద మీటింగ్లు పెట్టలేదు. ఆఖరికి ఎక్కడో పొలాలలో మనం ఎంత కూడా పొలాలలో మీటింగ్లు పెట్టుకొని అడుగడుగు వేసుకొని జిల్లాకు లోకేష్ బాబు గారి యాత్ర ఒక ప్రభంజనంలా మాదిరిగా మారితే ప్రతి అడుగులో లక్షలాదిగా మీరందరూ కూడా కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయగా మండు టెండలు కూడా నీ వెంట మేమున్నామని చెప్పి నడిచినటువంటి మీ కార్యకర్తల ఉత్సాహమే, ఈ నాయకుల ఉత్సాహమే ఆ రోజు యువగలం పాదయాత్ర. ఈరోజు ఒక్కటి అభివృద్ధి గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా, మీ అభివృద్ధికి, మీ అరాచకాలకు, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రండి, ఎక్కడైనా డిబేట్ పెట్టుకుంటాం. మీరు అరాచకాలు చేస్తున్నారు, మేము అభివృద్ధి కోసం తాపత్రయపడతా ఉన్నాము. మీరు అరెస్టుల కోసం చూశారు, మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజధాని లేని నగరం, నాడు రాజధానికి పొలాలు ఇచ్చినటువంటి యొక్క రైతులను ఎంత గోడాడిచ్చారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఆ రైతులను కూడా ఆఖరికి దేవుళ్ళ దగ్గరికి వెళితే ఆడవారిని కూడా చూడకుండా ఆ రోజు హింసలు పెట్టిన పాపమే మీకు ఈరోజు 151 స్థానాలకు మరి లాస్ట్కు 5 పోయింది, 11 మిగిలినాయని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఆ రోజు. ఈరోజు ప్రతి వ్యవస్థను కూడా మళ్ళీ మనం గాడిలో పెడతా ఉన్నాడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాము. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాజధాని